సిటీ కేబుల్. శ్రీ అంబురామేశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణం. తాండూరు నియోజకవర్గం పెద్దెముల్ మండల పరిధిలోని తట్టేపల్లి పాషాపూర్ గ్రామాల మధ్య చుట్టూ దట్టమైన అడవి ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లిన శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ వెంకటేశం తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి సోమవారం రోజున శ్రీ అంబురామేశ్వరుని జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ సేద తీరుతున్న సమయంలో సీతమ్మకు దాహం తీర్చడానికి రామబాణంతో భూమిలోకి బాణాన్ని కొట్టగా భూమి నుండి పైకి వెలువడిన నీటితో సీతమ్మకు దాహం తీర్చే క్రమంలో శ్రీరాముడు శివుడిని తలుచుకొని శ్రీ అంబురామేశ్వర స్వామిగా అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడి చేత అభిషేకం పూజలు అందుకోవడం ఇక్కడి శివలింగం విశేషమని పురాణాలు వెల్లడిస్తున్నాయని చరిత్రలో ఉందని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ అంబురామేశ్వర స్వామి దేవాలయం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దెముల్ మండలంలోని మారుమూల ప్రాంతమైన తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని తట్టేపల్లి అటవీ ప్రాంతం పాషాపూర్ సమీపంలో పరమేశ్వరుడు శ్రీ అంబురామేశ్వరుడిగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ అంబురామేశ్వర స్వామి వారి దర్శనం కోసం సుమారు 25,000 పైగా భక్తులు హాజరు కానున్నారు. ఇక్కడ కొలువైన స్వామి స్వరూపం వెనుక ఆసక్తికర కథనాలు ఎన్నో ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవి దాహం వేస్తున్నదని చెప్పడంతో భూమి వైపు రామబాణం వేయడంతో భూమి నుండి వెలువడిన నీటిని తీసుకుని శివుడిని తలుచుకొని శివలింగాన్ని ప్రతిష్ఠించి భూమిపై రామబాణం వేయడంతో వెలువడిన నీటిని తీసుకుని శివలింగాన్ని అభిషేకం చేసి శ్రీ అంబురామేశ్వర స్వామిగా సాక్షాత్ శ్రీరాముడే పూజలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతున్నది. ఆలయ చరిత్ర పత్రాలు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా గ్రంథాలయంలో నేటికి భద్రంగా ఉన్నాయని ఆలయ అర్చకులు వివరించారు. అందుకే దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ అంబురామేశ్వర స్వామి ఆధ్యాత్మిక ధామంగాను పర్యాటక ప్రాంతంగాను అటవీ అందాలతో అటు భక్తుల్ని ఇటు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నది. ఈ ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడి గుట్టలు, రకరకాలైన మూలికలున్న చెట్లు, నంది నోటి నుండి సంవత్సరం పాటు పారే జలపాతం వీక్షిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటే ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒకెత్తైతే ప్రత్యేకంగా శ్రావణ మాసంలో నిర్వహించే జాతర మహోత్సవం మరో ఎత్తు. ముఖ్యంగా శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 18న స్వామివారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామివారిని తట్టేపల్లి గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించడం, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు ఆలయ కమిటీ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయం దగ్గర అలాగే తట్టేపల్లి గ్రామంలో జరిగే జాతర మహోత్సవాన్ని చూసి భక్తులు తరించవలసిందే. అంబురామేశ్వర దేవాలయానికి వచ్చే భక్తులు కేవలం స్వామివారి దర్శనంతోనే వెనుతిరిగి వచ్చేయరు. శ్రీరాముడిచే భూమిపైకి ఎగిసిపడిన నీటి ధార, ఇక్కడున్న నీటి గుండం, నంది నోటి నుండి బయటికి వచ్చే నీటి ధార, ఆలయ ప్రవేశంలో ఆకట్టుకునే బోలాశంకరుని భారీ విగ్రహం, దట్టమైన అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సందర్శిస్తారు. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే 5 ఆకుల పుండి కూర ఇక్కడ మాత్రమే లభించడంతో భక్తులు పోటీ పడి మరీ తీసుకెళ్లి వండుకొని తింటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర మహోత్సవానికి తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, తాండూర్, పెద్దెముల్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, మహబూబ్ నగర్ పరిసర ప్రాంత భక్తులు, కర్ణాటకలోని చించెల్లి, కుంచారం, బీదర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో దైవ దర్శనానికి వస్తారని, ఈ జాతర మహోత్సవానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాలోని
పాల్గొని ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చైర్మన్ వెంకటేశం తెలిపారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సీఐ నగేష్, పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్లు, పెద్దేముల్ పోలీసులతో జాతర మహోత్సవానికి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాటు చేస్తున్నదని ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు చైర్మన్ వెంకటేశం తెలిపారు. జంగమల్ల అయ్యవారి ఇంటి నుంచి స్వామివారిని ఊరేగింపుగా అంబరామేశ్వర దేవస్థానానికి భక్తులందరూ కూడా భజన కార్యక్రమాలతోటి మరి భక్తి శ్రద్ధలతోటి స్వామివారి ఆలయానికి చేరుకుంటుంది విగ్రహము. మరి నెక్స్ట్ డే ఇక్కడ మనకు అంబరామేశ్వర స్వామి దేవాలయం దగ్గర జాతర అనేది ఘనంగా జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము జాతర ఉత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని కింద అడవి ప్రాంతం లోపల ఉన్నటువంటి మరి జాతర ప్రదేశం లోపల కింద 1 కిలోమీటర్ వరకు మనము ప్రయాణించి అక్కడ అనేది ముందు పాత జాతర అనేది ఉంది. అక్కడ స్వామివారిని పల్లకి లోపల తీసుకొని పోయి ఊరేగింపుగా తీసుకొని వచ్చి మరి స్వామివారికి గుడికి చేరుకున్న తర్వాత సాయంత్రము చివరిగా సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతం లోపల తట్టేపల్లి మళ్ళీ యథావిధిగా మరి జంగమల్ల అయ్యవారి ఇంటి గారికి చేరుకుంటుంది. మరి ఆ రోజు అక్కడ మంగళవారం నాడు ఊరు లోపల మళ్ళీ జాతర ఉత్సవాలు అనేది గ్రామస్తుల కోరిక మేరకు అప్పటి నుంచి కూడా చరిత్ర అది అక్కడ మళ్ళీ జాతర జరుగుతుంది. ఆ జాతర లోపల కూడా మరి స్త్రీలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే మరి ఉత్సవం లోపల పాల్గొనకుండా, అంటే ఈ జాతర లోపల కొన్ని వేల మంది సంఖ్యలో పాల్గొని పెద్దగా ఉంటుంది కాబట్టి క్రౌడ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అక్కడ కొనుగోలు చేసుకొని జాతరని మళ్ళీ ఘనంగా నిర్వహించుకొని మరుసటి రోజు బుధవారం కూడా ఉంటుంది. గురువారం నాడు మళ్ళీ యథావిధిగా జాతర క్లోజ్ అవుతుంది. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతంగా కంప్లీట్ అవుతుంది. తట్టేపల్లి శ్రీ అంబరామేశ్వర దేవాలయము మరి అటవీ ప్రాంతం లోపల వెలిసినటువంటి స్వామివారి ఆలయము కొన్ని శతాబ్దాల క్రితం నుండి అంటే ఆనవాయితీగా వస్తున్నటువంటి పుట్టు పూర్వోత్తరాలు మన తరతరాలు కూడా కొలుచుకునేటటువంటి అంబరామేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత. మరి కొన్ని ఏండ్ల నుంచి కూడా ఇక్కడ శ్రీరాముల వారు మరి వాళ్ళు వచ్చినటువంటి కాలం లోపల ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన, లింగాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు మరి ఇక్కడనే వాళ్ళు కొలువుదీరినారు. మరి ఆ సమయం లోపల మరి దాహం వేసినప్పుడు అమ్మవారి కోసము శ్రీరాముల వారు ఇచ్చినటువంటి బాణంలో నుంచి మరి ఈనాటికి కూడా నీళ్లు ప్రతి సంవత్సరం ఒక ఎండాకాలం, వర్షాకాలము, చలికాలం అని కాకుండా 365 రోజులు నిరంతరము మనకి ఇక్కడ నుండే ఒక నదీ ప్రవాహం అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. మరి ఈ నదిని మనము ఒక పుణ్యక్షేత్రం లోపల చూసినట్లయితే మరి జీవనదిగా ఈ ప్రాంతవాసులందరూ కూడా యావత్ రాష్ట్రం అంతా కూడా కొలువుదీరి ఉన్నది. ఈ జీవనదిని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి కూడా ప్రత్యేకంగా ఆ నదీ ప్రవాహానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ నీళ్లు తాగినట్లయితే మానవ శరీరం లోపల ఉన్నటువంటి ఏ రోగాలైనా కూడా మంచి జరుగుతాయని పుట్టు పూర్వోత్తరాల యొక్క నమ్మకము. మరి అది ఆనవాయితీగానే వస్తున్నది. మరి ఇక్కడ కూడా ఆలయంకి దగ్గర లోపల 3 ఆకుల పుండికూర అనేది ఉంటుంది. మరి దాని తర్వాత 5 ఆకుల పుండికూర, మరి 5 ఆకుల పుండికూర తీసుకొని తిన్నట్లయితే మనకున్నటువంటి ఆరోగ్యం కూడా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి అది కూడా ప్రగాఢ నమ్మకం. ఈ స్వామివారికి చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మరి ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి మనము ఏదైతే కోరికలు కోరుకుంటామో అది విజయ దిశగా నడిపిస్తుంది. ఆ నమ్మకంతో ఇక్కడికి చాలామంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అనేక మంది వచ్చి కూడా వారి కోరికల్ని నెరవేర్చుకొని మరి భక్తులు కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసము చివరి సోమవారం నాడు మరి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మరి ఉత్సవ కమిటీ నుంచి ఘనంగా ఆలయ కమిటీ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరం శ్రావణ మాసం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. జాతర రోజు కూడా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి బందోబస్తు కూడా పెద్దెముల్ పిఎస్ ద్వారా మరి నిరంతరం పర్యవేక్షణ లోపల కూడా సాగుతుంది. ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ అందరూ కూడా సిఐసార్ కానీ వచ్చి పర్యవేక్షించి మరి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దానికి చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్నటువంటి మండల లోపల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే జాతర లోపల పాలు పంచుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ ఆలయ కమిటీ అభివృద్ధికి అందరి తోడ్పాటు మరి ఉన్నందుకే ఈరోజు కూడా స్వామివారి
ఈ యొక్క జాతర అనేది ఘన విజయంగా జరుగుతుందని మేమందరం కోరుకుంటూ మరి మున్ముందు కూడా ఇంకా అందరి సహకారాలు కావాలి, ఈ ఆలయ అభివృద్ధి కావాలి, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. హలో పల్లగిరి డిసైడ్ కావాలి. ओम पुरुषाय त्वय महादेवाय तन्नो प्रचोदयात् यं सुमोद सुखा महादेवस्य
ఇది ఒక పెద్ద బండరాయి, అంటే వర్షానికి ఇక్కడ అక్కడ ఉంటాడు ఈ మహారాజు, ప్రభు మహారాజు. ఈ మహారాజు ఏంటి ఉంటాడు 24 గంటలు ఇక్కడనే ఉంటాడు, మౌనంలో ఉంటాడు. ఇప్పుడు అతను ఎన్ని చేయాలంటాడో తెలియదు. ఇక ఒక పూట భోజనం ఉంటుంది, ఏం తినడు ఏం లేదు. అది ముందు పూర కూడా బంద్ చేసిండే కానీ ఆ సారు వాళ్ళంతా పెద్ద మనుషులు వచ్చి మళ్ళీ కాలేలు మొక్కి మళ్ళీ ఒక పూట భోజనం తినమంటని చెప్పినది తింటున్నాడు, ఉంటున్నాడు, సేవ చేస్తున్నాడు. మహారాజ్ అని ఇక్కడ నాకు ఇక్కడే ఉండి తను సేవ చేసుకుంటున్నాడు. ఇక మొన్న వచ్చి 15 రోజులు అప్పటి నుంచి దీక్ష పట్టుకున్నాడు. అంటే ఎన్ని రోజులు ఉంటున్నాడో అతని తెలియదు. దీపావళి అవుతుందా, దసరా మన శివరాత్రి అవుతుందా తెలియదు అనమాట. శివరాత్రి తెలియదు అంటే ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాడు. అతను మంచి సేవ చేసుకుంటాడు. పొద్దున్న లేస్తాడు, 5 గంటలు వేస్తాడు. ఇక్కడ మనం ఒక మైసూర్ పెట్టినాం, ఇక్కడ అది పెట్టుకుంటాడు, పాట పెట్టుకుంటాడు, మంచి పాట పెట్టుకొని మైసూర్ పెట్టుకొని పూజ చేసుకుంటాడు. డైలీ లింగం అడుగుతాడు, పూజ అవి చేసుకొని అతన్ని దర్శనం చేసుకొని అక్కడ వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళిపోయి ఏం చేసి బుక్ పట్టుకుంటాడు, బుక్ పురాణం చదువుకుంటాడు. పురాణం చదువుకొని తర్వాత ఏమైనా వచ్చినాకో బుక్ మూసుకొని మాట్లాడతాడు అంతే. మళ్ళీ అది మేము పోయినాక మళ్ళీ బుక్ చదువుకు ఉంటుంది. हम रमण क्या भगवान गाँव में गुड़ी में इसमें घर में रहता है, आया के घर में वहाँ से जेठे को लेकर हर वापस ले जाती यात्रा हुए बाद। बहुत बड़ा जंगल हमारे को मालूम है, हमें छोटे छोटे जब से देखते हमें कितने दिन रहा है क्या नहीं, 500 साल हुआ कि 600 साल हुआ है, हमें देखते थे ऐसा। वो हमें रात दिन यहाँ बैठते थे, रामायण पढ़ लेते, बैठते थे सारा दिन सारी रात, ऐसा 15-20 दिन बैठे थे। कौन तो एक जने आको ऊपर कार लेकर को वो बिरयानी बंद को पोटला पोटला लेकर आया था, कौन की ऊपर बोला है तो वो आदमी है नीचे बोल तो उनको देखो गया था। ऊपर 2 आदमी थे, वो 4 पोटला हमारे दोनों को उनको दोनों को देखो गया था। देखो गए तो उसमें निकला मटन, कौन की जाने की देखो गया था उन्हें। वो बाद में ले जाओ खोल कर देखो तो मटन निकल तो और ऊपर जाको फेंको आको और पानी नहाको और किताब पढ़ने को बैठे हमें, ऐसा करे थे। कौन की क्या नहीं, एक बार कार लेकर आए थे, ऐसा हो जाता समझो। हमें 1 महीना 2 महीने किताब पढ़ लेते, रामायण महाभारत तो सब पढ़ते थे। దేవాలయం ఇది రాముడు స్థాపించిన గుడి. అప్పుడు అతన్ని బాణం కొట్టుకొని ఇక్కడనే స్థాపన చేసుకొని ఇక్కడనే జవం చేసుకొని ఇక్కడనే విషయం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రయత్నం ఏంటంటే ఇక్కడ చెట్టు ఇక్కడ ఏదున్న కోరికలు ఇక్కడ తీరుస్తాయన్నమాట చెట్టు ఇది. అయితే ఆ చెట్టు ఎన్ని చుట్లేసి అంత కోరికలు ఏతాయి. ఇక్కడ ప్రత్యమయం అంటే ఆకు గుండం ఆకు వేస్తే ఆకు మునుగుతుంది. ఇది కొన్ని ఆకులు మునిగాయి, ఆకు మునిగిపోతుంది లోపలికి. ఇది అదొకటి ప్రయత్నం అండి. ఇక్కడ ఎవరు వచ్చినా అమాస పుణ్యం కూడా మళ్ళీ పుణ్యం రోజు చతుర్దశి రోజు ఇలా భజన అవుతుంది. 60-70 మంది వచ్చి భజన వేసి పొద్దున వెళ్ళిపోతారు అందరు. ఇలా అదొక అన్నదానం అయిపోతుంది. మళ్ళీ ప్రతి అమాసకు ఇక్కడ మళ్ళీ అమాస ఇక్కడ అన్నదానం ఎంతమంది అన్నదానం పెట్టేస్తామండి. ఇక్కడ అడవి ప్రాంతం లోపల ఒక చేను ఉండే, ఆ చేను లోపల ఒక వ్యక్తి మనిషి అయితే అతను అక్కడ నిద్ర చేయడానికి వస్తే ఆ భజన సప్పుడు అతని దగ్గరకు వెళ్ళిపోవాలి. అయితే అతను అరే నర్రా మనం భజన వస్తుంది ఇద్దరు. అయితే ఆ గుర్రం మీద ఇతను ఎక్కాలి, కింద అతను నడుచుకుని రావాలి. అయితే అతన్ని అరే నర్రా భజన సప్పుడు అయితే పోదామని ఎట్లా దగ్గర వస్తుంటే అట్లా భజన సప్పుడు ఫాస్ట్ రావాలట. ఇంకా గడ్డకి వచ్చే వరకు తక్కువ రావాలంటే భజన ఇక వచ్చే వరకు ఏముండదన్నట. అయితే అతను అన్నట్టు అరే ఇది దేవుని మయం ఉంది, ఇది మనం వచ్చే వరకు వెళ్ళిపోయింది ఎక్కడక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా మళ్ళీ సప్పుడు అది సప్పుడు అవ్వాలంటే సప్పుడు వచ్చిన వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు చాలా నమ్మకం నమ్ముతారు. వాళ్ళు ఈడ కొబ్బరికాయ పిండి కొట్టినంత వరకు వాళ్ళు ఏది కళ్ళం పట్టరు అక్కడ, ఆ రాశి పట్టరు అక్కడ వాళ్ళు. మన శేఖర్ పంతులు ఉండే శేఖర్ పంతులు ఏమరా నాకు చెప్పిన నమస్కారాలు అట్లా అవుతున్నట్టు.
నా పేరు వినయ్ కుమార్. తాండూర్ నియోజకవర్గానికి చేరువలో ఉన్న కట్టెపల్లి గ్రామం శివార్లో ఉన్న శ్రీ అంబురామేశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచింది. భక్తుల కోరికలు తీర్చే శ్రీ అంబురామేశ్వర దేవాలయం ప్రతి ఇంటికి వెలవేల్పు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అరణ్యవనవాసంకి వచ్చినప్పుడు సీతాదేవికి దాహమైనప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన అంబులో నుంచి విల్లు తీసి ఎక్కుపెట్టగా నీరు ఉద్భవించింది. అప్పటి నుండి శ్రీ అంబురామేశ్వర దేవాలయం అని ప్రసిద్ధిగాంచింది. ఎన్నో వనమూలికలతో కూడిన నీరు, గాలి, స్వచ్ఛమైన నీరు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఉన్న అడవి తర్వాత ఈ అడవి చాలా ప్రాముఖ్యం కలిగినది. దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చాలామంది చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఏ మొక్కు కోరినా, ఏ వరమైనా అంబురామేశ్వరుడు ప్రసాదించడం సత్యం. దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతామో అంబురామేశ్వరుడు ఉన్నాడని కూడా అంతే నిజం. కోరిన కోరికలు తీర్చే దేవుడు తట్టెపల్లి, కర్ణాటక, మహారాష్ట్ర ఏ జిల్లా నుంచి అయినా ప్రతిసారి అంబురామేశ్వరుడిని దర్శించుకోవడానికి ఇయర్లో ఒకసారైనా వస్తారు. ఎవరైనా కుల మత భేద ఏది ఉండదు, ఎవరైనా అంబురామేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తారు. ఇక్కడున్న నీరు ఎన్నో వనమూలికలతో కూడిన నీరు. ప్రతి రోగానికి 21 రోజులు గనక ఈ నీరుని భుజిస్తే ఎటువంటి వ్యాధి అయినా కూడా తగ్గిపోతుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే బాణం విల్లు పెట్టి ఉద్భవించింది గనక ప్రతి వ్యాధి నయమవుతుంది. మీద అంబరామేశ్వరు గుట్ట మీద వృద్ధాశ్రమం ఉన్నది. ఆడ ఉండేటోళ్ళు కూడా రావచ్చు, సేవ చేసుకునేటోళ్ళు కూడా రావచ్చు, భజన చేసేటోళ్ళు కూడా రావచ్చు. శాంతంగా ఉండొచ్చు. ఆడ అన్ని విధాలా గోపాల్ రెడ్డి సార్ ఉంటాడు, అన్ని తోలిస్తుంటాడు, ఆయన చూస్తుంటాడు, అన్ని సరిపడం నడుస్తుంది. ఎప్పటి భజన కూడా నడుస్తుంది. ఆడ అలాంటి వాతావరణం ఏడలేదు. ఇంత చల్లటి వాతావరణం ఎక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ పొద్దున్నకి దాకా ఓనేవారు ఇక్కడికి వస్తే. కానీ శ్రవణ మాసం బాగా చేస్తారు. శ్రవణ మాసం లాస్ట్ సోమవారం పోలీసు వాళ్ళు వెళ్ళంటే కూడా 20 మందిలో వస్తారు. ఇక మన గుడి దగ్గర కమిటీ ఉన్నది. కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, క్యాషియర్ వాళ్ళు కూడా వచ్చి ఇది చేసుకుంటారు. ప్రతి శనివారం, ప్రతి వారం వచ్చి ప్రతి అమాసకు ప్రతి సోమవారము అభిషేకాలు అవుతుంటాయి. శ్రవణ మాసం ప్రతిరోజు దీపారాధన అవుతుంటది. సోమవారం ఇప్పుడు చైర్మన్ ఆధ్వర్యంలో బట్ట ఇక్కడ మెట్లు కూడా అయినాయి. మరి ఇక్కడ బెడ్ కూడా వేసుడు అయింది. ఇక్కడ మన ఒకటి చిన్నగా ధర్మశాల ఇక్కడ రేకులు వేసి ఇది కూడా మాకు సౌకర్యం అయిపోయింది. భజనలు నడుస్తుంటాయి, వంటలు వేసుకుంటారు అక్కడ. కానీ ఇంకోటి మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం అక్కడ, ఇంకోటి కూడా కట్టేస్తున్నాం అక్కడ. అది కూడా తయారైపోతుంది త్వరలోనే. శ్రీ అంబురామేశ్వరాయ నమః. తట్టెపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లాలోన ఇక్కడ అంబురామేశ్వర స్వామి దేవస్థానం ఉంది. కావున ఇది తట్టెపల్లి పాషాపూర్ మధ్యలో ఉన్నది. ఇక్కడ ప్రతి శ్రావణవాసం చివరి సోమవారం నాడు జాతర ఉత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక మరియు తాండూర్ ఇక్కడ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ అంబురామేశ్వర స్వామి భక్తుల కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మరియు సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కూడా అందజేస్తాడు. మరియు వివాహం కూడా జరగని వాళ్ళు ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా సంతానము మరియు వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పచ్చని ప్రకృతిలో మరియు జలధార కూడా ఉంటుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన అంబులో నుంచి బాణాన్ని ఎగ్గుపెట్టి ఇక్కడ గంగా ప్రవహించడానికి స్వామివారి ఇక్కడ బాణం కొట్టారు. కాబట్టి అప్పటి నుండి ఇక్కడ నుండి జలధార నిరంతరం ప్రవహిస్తుంటుంది. ఎన్నో వనమూలికలున్న ఈ నీరు ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. అదేవిధంగా ఎన్నో రోగాలకు ఈ నీరు చాలా శ్రేష్టకరమని. ఇక్కడ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా మే 1 నుండి 21 దాకా ఏకనామ కార్యక్రమం కూడా ఇక్కడ వికారాబాద్ అడ్వకేట్ గోపాల్ రెడ్డి గారు జరిపేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమం తదుపరి మన పూలతోటగిన వాళ్ళు వెళ్తారు.
అదేవిధంగా పాదయాత్ర నుండి జిన్గుర్తి రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మరియు తర్వాత వాళ్ళు పూలతోటకు బయలుదేరుతారు. ఒక పొద్దున్న అబ్బో CT cable.